బాలకృష్ణ గారు ఏది మాట్లాడినా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట. మరి తాజాగా ఆయన చేసిన కామెంట్స్ నేనే రియల్ హీరోని, మిగతా వాళ్ళందరూ డూప్స్ అన్నట్టుగా ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మరి అది ఏ విధంగా అనాల్సి వచ్చింది, ఎంతవరకు దారితీస్తుంది అది? అంటే సాధారణంగానే బాలకృష్ణ గారు అది షో అయినా కావచ్చు, లేకపోతే ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా ఎక్కడకు అయినా కూడా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరికైనా నచ్చని నచ్చకపోని నిజాన్ని నిక్కటిగా చెప్తూ ఉంటారు. సో ఆ రకంగా చాలామంది కూడా ఆయన మాటలకి కొంచెం బాధపడడం కానీ, లేకపోతే హట్ అవ్వడం కానీ ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఏకంగా ఉన్నటువంటి అందరు హీరోల మీద కూడా కొంచెం సెటరికల్గా మాట్లాడాడు, లేకపోతే కించపరిచే విధంగా మాట్లాడాడని చెప్పేసి అందరు హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అవుతూ ఉన్నారు, ఫైర్ అవుతూ ఉన్నారు బాలయ్య బాబు గారి యొక్క మాటల పట్ల. అయితే బాలయ్య బాబు గారు ఇప్పుడు అఖండ 2 సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు. అన్ని చోట్ల కూడా ఆయనే స్వయంగా వెళ్ళి మరీ కష్టపడుతూ సినిమా ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో గోవాలో జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి కూడా ఆయన అటెండ్ అయ్యారు. సో అక్కడ ఈ 50 ఏళ్ళ మన బాలకృష్ణ గారి సినీ జీవితం గురించి చాలా గొప్పగా వాళ్ళు చెప్పడము, సో మరి దానికి ఆయనకి శాలువా కప్పి సత్కారం కూడా చేశారు. సో ఆ తర్వాత ఆయన గురించి అక్కడ ఉన్నటువంటి అద్దెలు కూడా చాలా అద్భుతంగా మాట్లాడారు. సో అప్పుడు బాలకృష్ణ గారు మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అంటే, నేను ఇప్పుడు వచ్చినటువంటి హీరోని ఏం కాదు, గత ఈ 50 ఏళ్ళ ప్రస్థానంలో కూడా ప్రతి ఒక్క నేను ఎక్కడ కూడా గ్రీన్ మ్యాట్ చేద్దాము, అది చేద్దాం ఎక్కడ కూడా చెప్పాను. రియల్ లొకేషన్స్ కావాలి, అది ఏ లొకేషన్ అయినా కూడా డూపులు కూడా నాకు అవసరం లేదు, నేనే స్వయంగా వెళ్ళి చేస్తాను, ఇప్పటి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాను. సో మరి రియల్ హీరోని అంటే నేనే, మిగతా వాళ్ళందరూ కూడా చాలా డూప్గా చేస్తూ ఉన్నారు, ఫేక్ హీరోలాగా చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం చాలా మటుకు కూడా గ్రీన్ మ్యాట్స్ అంటున్నారు, బ్లూ మ్యాట్స్ అంటూ ఉన్నారు, డూప్స్ అంటూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇక్కడ షూటింగ్ మాత్రం జరుగుతూనే ఉంటుంది. సో ఇలాంటిదంతా కూడా ఖచ్చితంగా నేను డూప్ కిందనే లెక్క కడతానని చెప్పేసి అయితే ఆయన ఇంటెన్షన్ అనమాట. ఎందుకంటే మనం పాత రోజుల నుంచి కూడా చూసుకుంటా ఉంటే ఏ లొకేషన్ అయినా కూడా రియల్ లొకేషన్గా మనం చూపించేవాళ్ళం. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో సగానికి పైగా ఎక్కువగా ఒక విఎఫ్ఎక్స్ ఉండడం, అసలు అది నిజమా ఫేక్ అని కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితులు, అంటే ఆ రేంజ్లో సాంకేతికత అనేది పెరిగిపోయింది. సో మరి మా అక్కడ నిజంగా హీరో లేకపోయినా కూడా డూప్తోని మనిషి ఎట్లా ఉంటాడో అట్లా క్రియేట్ చేయడం కానీ, లేకపోతే కొండలు ఉంటే కొండలు క్రియేట్ చేసుకోవడం, మబ్బులు క్రియేట్ చేసుకోవడం, సో ఇట్లా రకరకాలుగా ఎంతో గొప్ప విజ్ఞానం అనేది వచ్చింది. కానీ ఆ విధంగా వచ్చింది కదా అని చెప్పేసి ఇంకా కంప్లీట్ మనిషినే లేకుండా మనిషిని క్రియేట్ చేసుకుంటామంటే ఖచ్చితంగా నేను డూప్ కింద లెక్క కడతా అనే విధంగా బాలయ్య బాబు గారి మాటలు. సో మరి ఖచ్చితంగా ఈ యొక్క మాటలకి మిగతా హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా హట్ అవుతూ ఉన్నారు. సో మరి ఆయన ఒక్కడే రియల్ హీరో అనే విధంగా చెప్పుకోవడం కూడా కరెక్ట్ కదా అనేవాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ అందరు హీరోలు ఈ విధంగా చేస్తున్నారని చెప్పిన దాన్ని కూడా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఆయన మాటలు అనేవి రెండు రకాలుగా కూడా తీసుకుంటూ ఉన్నారు. కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది తిట్టుకుంటూ ఉన్నారు. మరి బాలయ్య బాబు గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అంటే నేను రియల్ హీరోని, మిగతా వాళ్ళందరూ కూడా డూప్ కింద లెక్కగడతాన్న ఒక మాటని మీరు ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.